పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు. ఈరోజు ఈనాడు పేపర్ కథనం. పోలీస్ శాఖలో పెరుగుతున్న ఖాళీలను అధికారులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నప్పటికీ పదవీ విరమణ కారణంగా ఖాళీలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. 2015లో దాదాపు 18,000, 2018లో 18,428 పోస్టులు, 2022లో 15,644 పోస్టులు ఉద్యోగాలు భర్తీ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి దాదాపు 17,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. ఈ శాఖలో సగటున ఏడాదికి 6-7 వేల మంది రిటైర్ అవుతున్నారు. శాంతి భద్రతలతో ముడిపడిన శాఖ కాబట్టి సరిపడినంత మంది సిబ్బంది ఉండటం ఎంతో కీలకం. ఇప్పటికే పోలీసులు పని భారంతో సతమతం అవుతున్నారు. పోలీసు ఉద్యోగం ఎంపిక ప్రక్రియ మిగతా వాటికంటే భిన్నంగా కాకుండా అత్యంత క్లిష్టం. అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్ వంటి రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించాలి. దాంతో దరఖాస్తుల స్వీకరణ మొదలు ఎంపిక ప్రక్రియ వరకు నెల సమయం పడుతుంది. ఇక న్యాయ వివాదాలు ఏర్పడితే మరింత జాప్యం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. అంతా సవ్యంగా సాగి ఎంపిక ప్రక్రియ పూర్తయితే ఎంపికైన అభ్యర్థులు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. తెలంగాణ పోలీస్ శాఖలో అన్ని హోదాలు కలిపి మంజూరైన పోస్టులు 95,361 పోస్టులు ఉండగా ప్రస్తుతం 77,369 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం మంజూరైన పోస్టులు 18.87% పోస్టులు ఖాళీగా ఉన్నట్టు. ఒక ఏడాది ఆలస్యమైతే ఖాళీల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా శిక్షణ పూర్తి చేసుకొని సిబ్బంది విధుల్లో చేరడానికి 2 ఏళ్లకు పైగా పడుతుంది. అప్పటికి ఈ సంఖ్య 30,000కు పెరుగుతుందని పోలీసులు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రస్తుతం పోలీస్ శాఖలో ఖాళీల విషయాన్ని ఇటీవల ప్రభుత్వానికి నివేదించారు. భర్తీ ప్రక్రియను భర్తీ ప్రక్రియకు అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఆమోదం తెలిపితే మరోమారు పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు మొదలవుతాయి.